బ్యాక్ టు న్యూస్. ప్రజల్లో జగన్కు పెరుగుతున్న ఆదరణను చూసి చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలకు సూట్ కేసులతో బెదిరించి పార్టీలోకి తీసుకుంటున్నారని అంటున్న రోజాతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు వైసీపీ బెంబేలెత్తిపోతుంది. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ కావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు మనతో ఉన్నారు. వన్ తెలుసు. మేడం చెప్పండి, ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా టీడీపీలో ఒక క్యూ కడుతున్నారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీరు స్టార్ట్ చేయడమే బాగాలేదు, బెంబేలెత్తిపోతున్నారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి వాగ్దాటి చూసి అసెంబ్లీలో బయట ఆయనను స్వాగతిస్తున్న తీరు చూసి భయపడిపోయి ఈరోజు కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే తన ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా వెళ్ళిపోతారన్న భయంతో ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టో సూట్ కేసులు ఇచ్చో వాళ్ళని లాక్కుంటూ ఉంటే దానికి మేము బెంబేలెత్తాల్సిన అవసరం ఏంది? నిజంగా బెంబేలెత్తే వాళ్ళమైతే ఇప్పుడు అందరం కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తామని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. కనీసం ఇక్కడి నుంచి వెళ్ళిన 5 మందితో రాజీనామా చేయించే దమ్ము ధైర్యం కూడా లేదు అంటే వీరు చేసిన అభివృద్ధి అంటే వీళ్ళ ఫేస్ వాల్యూ అంటే ఇక్కడ అర్థమైపోయింది కదా. ఈ పార్టీలో ఉన్న సీనియర్ నేతలనే టీడీపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు అంటారు. మిమ్మల్ని ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తారా? ఖచ్చితంగా చేస్తారండి. నేను కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కదా, సో గట్టిగా వాదిస్తాను కాబట్టి నన్ను లాగేస్తే ప్రాబ్లం ఉండదని కూడా ఆలోచిస్తారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళినంత మాత్రాన ఈ పార్టీ బలహీన పడిపోతుందంటే అది అమాయకత్వం. ఎందుకంటే మీరు గతంలో చూశారు, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా 32 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు పీఆర్పీ పార్టీకి, కాంగ్రెస్కి. మ్యాక్సిమం వెళ్ళిపోయాక ఏమైంది? వెయిట్ చేసాక ఇప్పుడు అధికారం వచ్చింది కదా. అలాగే చిరంజీవి గారు తన మొత్తం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. కాంగ్రెస్ ఏమైనా బలపడిపోయిందా? ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. సో పక్క పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు తీసుకుపోతే బలపడిపోరు. నైతిక వెళ్ళలేని పార్టీ అని ప్రజలు అసహించుకొని ఇంటికి పంపిస్తారు డిపాజిట్లు. భవిష్యత్తులో ప్రతిపక్షమే అనేది ఉండదు, జగన్ సీఎం కావడం కూడా ఒక కళ అని చెప్పేసి పయ్యవుల కేశవ్ అంటున్నారు. ఆయన నియోజకవర్గంలో ముందు ఆయన గెలుచుకోవడం చూడమనండి. కనీసం తన సొంత నియోజకవర్గంలో ప్రజల చేత మరి గెలిపించుకునేలాగా ఓట్లు కూడా వేయించుకోలేని వాళ్ళు కూడా దొడ్డిదారిన వచ్చిన ఎమ్మెల్సీలు కూడా మాట్లాడేస్తే ఎలాగండి జగన్ గారి గురించి? ఈరోజు మీరు దేశ రాజకీయాల్లో చూస్తే ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు సొంత పార్టీ పెట్టుకొని సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లారు. కానీ ఈరోజు వీళ్ళలాగా వెన్నుపోటు పొడిచి ఏ పార్టీ అయితే ఎన్టీ రామారావు పెట్టారో ఆయన దగ్గర లాక్కొని పార్టీని లాక్కున్నారు, ఎమ్మెల్యేని లాక్కున్నారు, సింబల్ లాక్కున్నారు, ఆయన సిద్ధాంతాలకి తూట్లు పొడిచారు. వీళ్ళ మాట్లాడేది వైసీపీలో ఆర్థికంగా చితికిపోయిన ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకొని టీడీపీ ఆపరేషన్ ఆకర్షణ చేపడుతుంది. ఈ లిస్టులో దాదాపు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని కరెక్ట్గా నిన్న కూడా చెప్పాను లోకేష్కి, నువ్వు ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చేవాళ్ళని తీసుకెళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి. కానీ నీకు ఫేస్ వాల్యూ ఉంటే, నీ తండ్రి అభివృద్ధి చేసిన మాట నిజమైతే వాళ్ళతో రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో వెళ్ళి గెలిచి ఆ తర్వాత మాట్లాడు. ఇప్పుడు పయ్యవుల కేశవ్ గారు చెప్పినట్టుగా అభివృద్ధి విషయంలో 66 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా వైసీపీ ఎమ్మెల్యేలంతా? ఇప్పుడే కదా చెప్పాను, సవాల్ని స్వీకరిస్తున్నాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అభివృద్ధే చేయకుండా ఈరోజు మహిళా ద్రోహిగా, దళిత ద్రోహిగా, రైతు ద్రోహిగా, మరి యువత ద్రోహిగా అన్ని రకాలుగా అందరినీ సర్వనాశనం చేసి ఈరోజు అవినీతి జయంగా పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడటం అనేది అది వాళ్ళకే చెల్లుతుంది. మీ ఆఫర్ గురించి చెప్పలేదు, మీకు ఎలాంటి ఆఫర్ ఇచ్చింది టీడీపీ? ఏది ఏమైనా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెళ్ళారని, దమ్ముంటే టీడీపీ నేతలే రాజీనామా చేయాలని, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ విషయాలు. తర్వాత ఆఫ్ ది రికార్డ్ ప్రసారం అవుతుంది. స్టేట్ నుంచి ఎన్టీవీ.